ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇప్పటివరకు స్పందించలేదు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఈ నెల 14న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. అయితే సిట్ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించలేదు. నోటీస్ అందుకున్న 2 రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు సిట్ విచారణకు హాజరు కావాలి. కానీ హాజరు కాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాకరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తన ఫోన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ధనరాజ్ అడిగి తెలుసుకుందాం. ధనరాజ్, ఏంటి అప్డేట్స్? చంద్రక, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన గతంలో చూసినట్టయితే బీఎస్పీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి బీఆర్ఎస్ పైన కూడా చాలా వరకు ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తుంది, హ్యాకింగ్ చేస్తుందని అంటూ కూడా బీఆర్ఎస్ పైన కూడా చాలా వరకు ఆయన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం జరిగింది. ఆ వ్యవహారం పైన కూడా గతంలో చూసినట్టయితే ఏదైతే 2023కు సంబంధించినటువంటి ఎలక్షన్లలో తాను సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం తన ఫోన్ను హ్యాక్ చేయడంతో పాటుగా ట్యాపింగ్ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుందంటూ కూడా ప్రధానంగా అప్పుడు బీఎస్పీ హోదాలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక బీఆర్ఎస్ పైన ప్రధానమైనటువంటి విమర్శలు చేశారు. చాలా వరకు సెన్సేషనల్ కామెంట్ చేయడం, దాంతోపాటుగాను మీడియా ముఖంగానే బాహాటకంగానే ఆయన మాట్లాడారు. ఆ తర్వాత చూసినట్టయితే ఎలక్షన్ కమిషన్కు, మరోవైపున చూసినట్టయితే డీజీపీకి కూడా ఇద్దరికి తాను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే మళ్ళీ ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరడం, ఆ తర్వాత కూడా చూసినట్టయితే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు చాలా వరకు ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఓవైపున ప్రతిపక్షం సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా విపక్షకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డు తీసుకుంది. అంతేకాకుండా వాళ్ళను ఎప్పటి నుంచి ఏ ఫోన్లు వాడుతున్నారు, ఎప్పుడెప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాలపైన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ చెందినటువంటి నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనే వ్యవహారం పైన కూడా సిట్ అధికారులు కూడా మొత్తం మీద వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు గాను ఇప్పటికే ఒక జాబితాను కూడా చేశారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించి అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని కూడా ఇటు సిట్ బృందం గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు చూసినట్టయితే సిట్ ఓవైపున అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ చెందినటువంటి ఫోన్లతో పాటుగాను, అదేవిధంగా బీఆర్ఎస్ చెందినటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి పార్టీ నేతల ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ట్యాపింగ్ చేసిందనే విషయాలపైననే ప్రధానంగా సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపున నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్లను కూడా ఇటు సిట్టు బృందము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి ఆ తర్వాత దాన్ని స్క్రూటినింగ్ చేసి మొత్తం ఆధారాలన్నింటిని కూడా సైంటిఫికల్ ఎవిడెన్స్తో కూడా మొత్తం ఛార్జ్షీట్ పొందుపరిచేందుకు గాను ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపున ఇప్పుడు ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల వంతు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ చెందినటువంటి ఇప్పుడు ప్రవీణ్ కుమారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో 14వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందని నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఆయన 2 రోజుల్లోనే దానికి సమాధానం చెప్పాల్సిందంటూ కూడా ఇటు సిట్ ఇచ్చినటువంటి నోటీసులో సారాంశం ఉంది. కానీ 14వ తేదీ నుంచి ఇప్పటివరకు 19వ తేదీ అంటే 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడానికి తాను నిరాసక్త చూపుతున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకే వ్యతిరేకంగా తాను స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని అనుకున్నటువంటి క్రమంలో మొత్తానికి సిట్ బృందం ముందుకు వచ్చి ఈ స్టేట్మెంట్ ఇచ్చేందుకు గాను తాను నిరాసక్తత చూపుతున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపున చూసినట్టయితే మరికొంతమంది బీఆర్ఎస్ చెందినటువంటి నేతలకు కూడా సిట్ బృందము నోటీసులు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నది. మొత్తం మీద మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు
నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో మరి ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే మరి సిట్ బృందం తదుపరికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతవరకు ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరోవైపున చూసినట్టయితే ఇటు స్వపక్షం అంటే బీఆర్ఎస్ చెందినటువంటి రాజకీయ నేతల్లో చాలా వరకు ఇదొక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపైన చాలా వరకు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. చంద్రిక.